హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రావణ్లో పార్ట్ 33. ఇంకా ఫైనల్ గా మార్నింగ్ ముగించేసి ఆఫ్టర్నూన్ రావటం కూడా అయింది. బాగా అలసిపోయి అసలు ఓపిక లేక బెడ్ మీద పడుకున్నాను అని చూసి, ఏంటి ఒకసారికి ఎలా అవుట్ అయితే ఎలా, ఇంకా రేపటి నుంచి చాలానే ఉన్నాయి, మరి తట్టుకోవాలి కదా అని అంటూ అనుని తన ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు. అను బిత్తరపోయి అలా చూస్తూ ఉంటుంది. చూసి చాలు, ముందు ఆ కళ్ళు దించు, లేదంటే మళ్ళీ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అని విక్రమ్ అనగానే చప్పున తలదించేసింది. సరే, తొందరగా రెడీ అవ్వు, మనం హైదరాబాద్కి వెళ్ళాలి, ఇప్పటికే చాలా లేట్ అయింది, తొందరగా అని విక్రమ్ అనగానే అప్పుడేనా అని కొంచెం డల్లగా అంటుంది అను. అప్పుడేనా ఏంటి, అయినా నీకు ఉండాలి అనిపిస్తే ఉండు, నేను ఒక్కడనే వెళ్తాను, ఓకేనా అని విక్రమ్ కావాలని అంటాడు అనుతో. ఆ మాటకను చిరుకోపంగా విక్రమ్ ఒడిలో నుంచి లేచి బెడ్షీట్ అలానే చుట్టుకుని వాష్రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిపోయింది ఫ్రెష్ అవ్వడానికి. అబ్బో అలాగే, ఓకే ఓకే చెప్తా అని అనుకుంటూ టవల్ చుట్టుకుని వాష్రూమ్ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు విక్రమ్. అను ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత కొంచెం బాగా రెస్ట్ తీసుకో, టైం దొరికినప్పుడు అని కన్ను కొట్టి అక్కడి నుండి వాష్రూమ్ కి వెళ్ళిపోయాడు విక్రమ్. ఇంకా ఆఫ్టర్ సమ్ టైం వెళ్ళొస్తాను అత్తయ్య అని కొంచెం బాధగా అంటుంది అను. సరే తల్లి, జాగ్రత్తగా ఉండు, ఫుడ్ కూడా బాగా తిను, వాడు ఏం పట్టించుకుంటాడో ఏంటో కానీ నువ్వు మాత్రం నువ్వు పట్టించుకో, సరేనా అని ఎన్నో రకాల జాగ్రత్తలు చెప్పి కారు ఎక్కించింది. విక్రమ్ మాత్రం డ్రైవింగ్ సీట్ లో కూర్చుని వీళ్ళ మాటలు వింటూ లోపలే నవ్వుకుంటున్నాడు. అయ్యయ్యా, అత్త కోడల ముచ్చట్లు, తొందరగా అయితే ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి అని కసిన్నట్టు అంటాడు విక్రమ్. ఏంటా నువ్వు వచ్చి 4 రోజులు కూడా లేకుండా కోడల్ని అప్పుడే తీసుకుని వెళ్తున్నావు? నీతో ఇదే బాధ, నువ్వు ఉండవు, వేరే వాళ్ళని కూడా ఉండనివ్వవు అని ఆవిడ కోపంగా అంటూ ఉంటే, మామ్ ఇంకో 1 month లో మీరే వస్తారు, డాడీ చెప్పారు, అప్పుడు నీకు కావలసినన్ని రోజులు ఉండు అని చెప్పి కారు స్టార్ట్ చేస్తాడు విక్రమ్. అలా ఇద్దరు చూస్తూ ఉండగానే ఎయిర్పోర్ట్ కి వెళ్ళడం, ఆ తర్వాత ఫ్లైట్ ఎక్కడం, ల్యాండ్ అవ్వడం, అనుని ఇంటి దగ్గర డ్రాప్ చేసి విక్రమ్ ఆఫీస్ కి వెళ్ళడం వెంటనే జరిగిపోయాయి. అను రూమ్ కి వెళ్లి బెడ్ మీద అలా వాలిపోయింది. ఎలా ఉన్నా తను ఇప్పుడు ఎలా మారిపోయింది, అసలు తన లైఫ్ ఇంత బాగుంటుందా అని మనసు సంతోషంతో ఉరకలు వేస్తూ ఉంటే, చెప్పలేని ఫీలింగ్ తనలో మెదులుతూ ఉంటే, పక్కనే టేబుల్ మీద ఉన్న విక్రమ్ వైపు చూస్తూ, ఫోటో వైపు చూస్తూ మళ్ళింది తన చూపు. విక్రమ్ ని చూడగానే తనకి తెలియకుండానే తన పెదవుల మీద నవ్వొచ్చి చేరింది. ఆ ఫోటోని తన చేతుల్లోకి తీసుకుని తన పెదవులకు ఆనిచ్చి ఎంతో ఇష్టంగా ఫోటోని గుండెలకు హత్తుకుని తనకు తెలియకుండానే నిద్రలోకి జారుకుంది తను. ఇప్పుడు తనకి ఎలాంటి చింత లేదు, పడుకోగానే కంటి నిండా నిద్రపోతుంది. ఇప్పుడు తనకి ఎలాంటి భయాలు కానీ, రేపు ఏం జరుగుతుంది అన్న టెన్షన్ కానీ లేదు. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది తనకు, అందుకే కంటి నిండా నిద్రపోతుంది తను. అలా పడుకున్న తను ఈవినింగ్ టైంలో తన గుండెల మీద బరువుగా అనిపిస్తే మెల్లిగా కళ్ళు తెరిచింది. తన బాడీ అంతా కూడా తిమ్మిరి పట్టినట్టు ఉంది. తన కళ్ళని కిందకి దించి చూడగా విక్రమ్ తనని గట్టిగా హత్తుకుని తన గుండెల మీద ఎంతో హాయిగా నిద్రపోతూ కనిపించాడు. తనని అలా చూడగానే చిన్నపిల్ల మాదిరి అనిపించింది తనకి. ఎంతో ప్రేమగా విక్రమ్ తల నిమురుతూ ఉంది అను. తన చేతి వేళ్ల మాయకి మంచి నిద్రలో ఉన్న విక్రమ్ కి మెలకు వచ్చింది. చిన్నగా తలెత్తి తన కళ్ళల్లోకి చూస్తూ, నేనంతలా గుర్తుకు వస్తే నా ఫోటోని హత్తుకోవడం ఎందుకు బేబీ, నాకు ఒక ఫోన్ కొడితే 5 నిమిషాల్లో నీ ముందుంటాగా అని కొంటిగా అంటాడు విక్రమ్. ఆ మాటకు అనులో సిగ్గుతో బొగ్గలు ఎరిపెక్కాయి. ఎంత క్యూట్ గా ఉన్నావో, ఇలా ఉంటే కష్టం బేబీ, తట్టుకోలేకపోతున్నానని అనుని ముద్దు పెట్టుకుంటాడు. ఇంకేముంది, వాళ్ళ పని వాళ్ళది. కడుపులో ఆకలి ఎక్కువ అవుతూ ఉంటే అను మెల్లిగా విక్రమ్ ని చూసి, నాకు ఆకలిగా ఉంది, ఏమైనా తిందామండి అని మెల్లగా అంటుంది. అవును, ఓకే, ఫ్రెష్ అవ్వు, నేను ఫుడ్ తెప్పిస్తానని బెడ్ దిగుతాడు విక్రమ్. అలా ఇద్దరు కలిసి ఫుడ్ తినేసి హ్యాపీగా ఒకరు కౌగిట్లో ఒకరు హాయిగా పడుకున్నారు. అలా డేస్ పాస్ అవుతూ ఉన్నాయి. అను ఇంట్లో తనకి నచ్చినట్టు, విక్రమ్ కి కావలసినట్టు ఉంటూ సంతోషంగా ఉంటుంది. విక్రమ్ కూడా అనుకి అస్సలు ఎదురు చెప్పడు. ఏది కావాలి అన్నా కూడా సెకండ్స్ లో తన ముందు ఉంచుతాడు. అలా రోజులు గడుస్తూ ఉండగా
ఒకరోజు మార్నింగ్ అను టిఫిన్ ప్రిపేర్ చేసి అన్నీ కూడా డైనింగ్ టేబుల్ మీద సర్దుతూ ఉంది. విక్రమ్ రెడీ అయ్యి కిందకు వచ్చి అను చేసిన టిఫిన్ ని చూసి, ఎందుకే నీకు ఇవన్నీ, హాయిగా ఏదో ఒకటి చేసేదానికి నా కోసం ఇలా మార్నింగ్ లేచి వంట చెయ్యాలా? ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేస్తారుగా అని కొంచెం కోపంగా అంటాడు విక్రమ్. మీకోసం నేను చేయటమే నాకు ఇష్టం. నాకు ఎటువంటి కష్టం లేదు. మీరు తినండి అని ప్లేట్లో ప్రేమగా వడ్డిస్తుంది విక్రమ్కి చిన్న నవ్వుతో. నువ్వు తిను అని అనుకి కూడా ప్లేట్లో విక్రమ్ వడ్డించగానే అను కూడా విక్రమ్తో కలిసి తింటూ ఉండగానే అప్పుడే ఇంట్లోకి వస్తారు జీవన్ ఇంకా స్వీటీ. రారా, చాలా డేస్కి ఇంటికి వచ్చావేంటి? ఏంటి మ్యాటర్? ఏంటి విక్కీ అలా అంటావు? ఏమైనా ఉంటేనే వస్తానా, లేదంటే లేదా నీకోసం అని అల్కగా అంటూ చైర్లో కూర్చుంటాడు జీవన్. తనతో పాటు స్వీటీ కూడా. మీరు ఊరుకోండి, మీరు కూడా టిఫిన్ చేయండి అని అను కూడా వాళ్ళిద్దరికి టిఫిన్ వడ్డిస్తుంది. అలా అందరూ కలిసి తిన్నాక అందరూ హాల్లోనే సెటిల్ అవుతారు. ఇప్పుడు చెప్పరా, ఏంటి మ్యాటర్ అంటాడు విక్రమ్. అంటే విక్కీ అది అని స్వీటీ వైపు చూడగా స్వీటీ కంగారుగా నా వైపు చూస్తావేంటి అని తల దించేస్తుంది తను. ఇది నన్ను బాగా ఇరిగించేస్తుంది అని మనసులోనే అనుకుని, అంటే అది విక్కీ మేము పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నామని తన మనసులో మాటని బయట పెడతాడు జీవ. ఆ మాట విని ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు, అను ఇంకా విక్రమ్. స్వీటీ అయితే సిగ్గుతో తల దించేసుకుంటుంది. ఇన్ని డేస్ పట్టిందారా మీకు? అయినా పెళ్లి చేసుకోవాలని కనీసం ఇప్పుడైనా అనిపించింది, లేదంటే ఇంకా ముసలి వాళ్ళు అయ్యాక చేసుకుంటారు అనుకున్నా అని నవ్వుతూ అంటాడు విక్రమ్. అలా కాదు విక్కీ, ఇన్ని రోజులు ఇద్దరం అర్థం చేసుకున్నాం మా ఇద్దరికి సెట్ అవుతుందా లేదా అని, అందుకే ఇంత లేటు. ఇప్పుడు మేము పెళ్లికి రెడీగా ఉన్నాం విక్కీ అని జీవన్ అనగానే విక్రమ్ డౌట్ గా, స్వీటీ వీడు నిజంగానే నిన్ను పెళ్లి చేసుకుంటా అంటున్నాడా, లేదా ఏమైనా భయపెట్టాడా నిన్ను అని డౌట్ గా అంటాడు విక్రమ్. అయ్యో అన్నయ్య, అలాంటిదేం లేదు. నా ఇష్టంతోనే ఇద్దరం కలిసి నిర్ణయం తీసుకున్నాం. ఇందులో జీవ తప్ప ఏమీ లేదు అని స్వీటీ కంగారుగా అనగానే, సరే మరి ఇద్దరు ఓకే అనుకున్నాక మా నిర్ణయంతో ఏం పని? కానీ మరి పంతుల్ని పిలిపించి ఎంగేజ్మెంట్ కి ముహూర్తం పెట్టిద్దాం, ఏమంటావాను అని అనువైపుకి చూసి అంటాడు విక్రమ్. నాదేముందండి, నాకేం తెలుసు, మీరే చూసుకోండి అని నవ్వుతూ ఆన్సర్ ఇస్తుంది అను. కానీ విక్కీ, మాకు ఎంగేజ్మెంట్ అలాంటివి ఏమొద్దు, జస్ట్ సింపుల్ గా గుళ్ళో పెళ్లి చేస్తే చాలు. అదేంటి జీవ అలా అంటావు? పెళ్లి అంటే ఎన్నో ఆశలుంటాయి. సరే నీకు లేకపోవచ్చు, స్వీటీకైనా ఇలాంటి ఆశలుంటాయి కదా. ఇలా వద్దు అంటే తను ఎంత బాధపడుతుంది. అలా ఏం కాదు విక్కీ, అసలు ఈ ప్లానింగ్ అంతా కూడా స్వీటీదే. తనే సింపుల్ గా పెళ్లి జరగాలి అని ఆశపడుతుంది. అదేంటి స్వీటీ, సింపుల్ గా ఎందుకు, ఏమైనా ప్రాబ్లమా అని అంటాడు విక్రమ్ స్వీటీతో. అలా ఏం లేదన్నయ్య, నాకు సింపుల్ గానే ఇష్టం. అయినా మనుషులు కలిసాక ఇంక ఈ పెళ్ళి అంటే నాకు అంత నమ్మకం లేదు. జస్ట్ సింపుల్ గా పెళ్లి చేస్తే చాలు, నాకు అలాగే ఇష్టం అన్నయ్య అంటుంది స్వీటీ. ఓకే, మీరు ఎలా అంటే అలానే, కానీ జస్ట్ ఎంగేజ్మెంట్ అయినా చేసుకోండి. లేదన్నయ్య, మాకు అలాంటివి ఏమీ వద్దు, మంచి ముహూర్తం చూసి పెళ్లి చేయండి చాలు అని నవ్వుతూ స్వీటీ అనగానే, సరే మీ అమ్మ నాన్నలను పిలిపించు, ఇక వాళ్ళతో కలిసి అంతా మాట్లాడదాం అని విక్రమ్ అనగానే ఒక్కసారిగా స్వీటీ డల్ అయిపోతుంది. అది విక్కీ, తనకెవరూ లేరు, తను ఒక అనాథ అని జీవన్ డల్గా అంటాడు. అవునా, అదేంటి, తనకి ఫ్యామిలీ ఉంది అని నువ్వు చెప్పావుగా నాకు. అంటే విక్కీ, స్వీటీకి సింపతి అంటే నచ్చదు, అందుకే తానే అలా చెప్పమని చెప్పింది. కానీ మీకు ఎప్పటికైనా ఈ విషయం తెలియాల్సిందే కదా, అందుకే అసలు నిజం చెప్పేశాము. సరే రేపు పంతులు గారిని పిలిపించి మంచి ముహూర్తం చూడమని పంతులు గారికి చెప్పు అని జీవానికి చెప్పగానే, అలాగే రా చెప్తా. ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నావా? హారా, ఆఫీస్కే. సరే పద, నేను వస్తా నీతో పాటు. అదేంటి మరి స్వీటీ? స్వీటీ ఇక్కడే ఉంటుంది, డైలీ ఇంట్లో బోరు కొడుతుందని అంటుంది. ఇక అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. ఇంకా సిస్టర్తో అయితే కొంచెం ఫ్రీగా ఉండి బోర్ కొట్టకుండా ఉంటుంది అని. మంచి పని చేశావు. సరే పద, ఆఫీస్కి లేట్ అవుతుంది అని చెప్పి విక్రమ్ బయటికి నడిచాడు. అలా వెళ్తూ వెళ్తూ గుమ్మం దగ్గర ఆగి అనును ఒకసారి చూసి చిన్న స్మైల్ ఇచ్చి అక్కడి నుంచి ముందుకి కదిలాడు విక్రమ్. విక్రమ్ ని చూసి సిగ్గుతో తలదించేసింది. ఏంటోదినా, మా అన్నయ్య నీ కోసం చూస్తే నువ్వేంటి సైలెంట్ గా ఉన్నావు అని నవ్వుతూ అంటుంది స్వీటీ.
మాది రోజు ఇంతేలే కాని అని అనుకుంటూ ముచ్చట్లు పెట్టడంలో పడిపోయారు ఇద్దరు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. డైలీ జీవన్ స్వీటీని అలానే ఇంట్లో వదిలి వెళ్ళేసరికి అను ఇంకా స్వీటీ ఇద్దరు చాలా క్లోజ్ అయిపోయారు. అలా ఒకరోజు నైట్ లేట్ గా వచ్చారు విక్కీ, జీవ స్వీటీని తీసుకుని వెళ్ళిపోయాడు. అనుకి ఎందుకు చాలా బోరింగ్ గా అనిపించింది. విక్రమ్ తో బయటికి వెళ్ళక చాలా డేస్ అవుతుంది. అదే విక్రమ్ ని అడగాలి అనుకుంది కానీ అడిగే ధైర్యం లేదు కదా. డల్ గా సోఫాలో కూర్చుని ఏదో ఆలోచిస్తున్న అను పక్కకు వచ్చి కూర్చున్నాడు విక్రమ్. తన కోట్ ని తీసి, ఏంటి మేడం అంతలా ఆలోచిస్తున్నారు, ఏంటి మ్యాటర్ అని తనని పట్టుకుని దగ్గరికి లాక్కుని అడిగాడు. నేనేమీ ఆలోచించడం లేదే, మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి, డిన్నర్ చేద్దాం అని అను అక్కడి నుంచి లేస్తూ ఉంటే, తింటాలే గాని అని అప్పటి వరకు తను వెనుకే దాచి ఉన్న కొత్త చీరని అను చేతిలో పెట్టి, తొందరగా రెడీ అయ్యిరా బయటికి వెళ్దాం అని అంటాడు విక్రమ్. అను ఎంతో ఆశగా సంతోషంగా, నిజంగానా, మీరు నిజం చెప్తున్నారా అని అంటుంది మెరిసే కళ్ళతో. నిజంగా నిజం, బయటికైతే తీసుకువెళ్తున్నా కానీ నాకు ఒక మాట ఇవ్వాలి, మరి ఇస్తావా అని మత్తుగా అంటాడు. మాటనా, ఏమివ్వాలి? ఏంటి అంటే ఈ రోజు నైటు వద్దు, కాదు, చాలు అనే మాట నీ నోటి నుంచి రావద్దు. అది ఓకే అయితే ఇప్పుడు నేను బయటకు తీసుకుని వెళ్తానని లింకి పెట్టేస్తాడు మన విక్రమ్. మరి ఏం జరుగుతుందో చూద్దాం వచ్చే ఎపిసోడ్ లో.